హాయ్ ఫ్రెండ్స్, కిచెన్ టిప్ నెంబర్ 1. మన ఇంట్లో నెలకు సరిపడా కూరగాయలకి వెళ్ళినప్పుడు కరివేపాకును కూడా తెచ్చుకుంటాం కదండి. కరివేపాకు నెలంతా నిల్వ ఉండడానికి ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని కరివేపాకుని కాళ్ళు మొత్తం తీసి ప్లాస్టిక్ బాక్స్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కరివేపాకు అనేది నెలంతా ఎండిపోకుండా పచ్చగానే ఉంటుందండి. టిప్ నెంబర్ 2. మన మార్కెట్ వెళ్ళినప్పుడు పచ్చిమిరపకాయలు తెచ్చుకుంటాం కదండి. అవి కొన్నిసార్లు కుళ్ళిపోతాయి, పొండిపోతాయి, పాడైపోతాయి కదండి. వాటిని మనం ఫస్ట్ రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉండడానికి ముందుగా పచ్చిమిరపకాయలన్నిటిని కాళ్ళు తీసేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని దాంట్లో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ ఉంచుకోవచ్చండి. ఇవి 3 వారాల దాకా అలాగే ఉంటాయండి. టిప్ నెంబర్ 3. మన ఇంట్లో యూజ్ చేసే దువ్వెనలు ఉంటాయి కదండి. అవన్నీ మురికి పట్టినప్పుడు మనం వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేస్తూ ఉంటాం. అదే ఈ ట్రిప్ పాటిస్తే మన ఇంట్లోనే టీవీ ముందు కూర్చొని మన దువ్వెనలను క్లీన్ చేసుకోవచ్చండి. దువ్వెన పైన మన ఇంట్లో యూజ్ చేసే పౌడర్ ఏదైనా పర్వాలేదండి. అది కొంచెం వేసి మన ఇంట్లో వాడుకునే బ్రష్ ఉంటుంది కదండి, పాత బ్రష్, దాంతో వీడియోలో చూపించిన విధంగా క్లీన్ చేసినట్లయితే మన దువ్వెనలకున్న డస్ట్ అంతా పోయి దువ్వెనలు అనేవి చాలా మెరుస్తాయండి. మన ఈ ట్రిప్ను పాటిస్తే మన ఇంట్లో ఎక్కడ కదలకుండా దువ్వెనలన్నిటిని చక్కగా టీవీ ముందు కూర్చొని క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే దువ్వెనలని ముందు వెనక కొంచెం పౌడర్ సరిపోతే కొంచెం వేసుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలండి. చూడండండి, మన రుద్దే బ్రష్ నిండా ఎంత మురికి ఉందో. ఎంత క్లీన్గా ఉంటాయండి. ఈ ట్రిప్ పాటిస్తే మనం అసలు బయటికి వెళ్ళకుండానే మన దువ్వెనలు అనేవి బాగా క్లీన్ అవుతాయండి. టిప్ నెంబర్ 4. మన ఇంట్లో యూజ్ చేసే అగ్గిపెట్టెలు ఉంటాయి కదండి. అవి పూజ చేసినప్పుడు, మనం వంట చేసినప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే నీళ్ళల్లో వేసి తడిపేస్తారు కదండి. అలా తడిసిపోయినప్పుడు మన ఇంట్లో యూజ్ చేసే ఏ పౌడర్ అయినా తీసుకొని పౌడర్ని వేసి అగ్గిపెట్టి మొత్తం స్ప్రెడ్ చేసినట్లయితే మన మ్యాచ్ బాక్స్ అనేది చాలా బాగా వెలుగుతుందండి. ఈ ట్రిప్ పాటించడం వల్ల మనం యూజ్ చేసే అగ్గిపెట్టెలు అనేవి చక్కగా వెలుగుతాయండి. చూడండి వీడియోలో ఎంత టిప్ నెంబర్ 5. మన ఇంట్లో ఒకేసారి బియ్యం తెచ్చుకుంటాం కదండి. అవి పురుగులు పట్టి, చీమలు పట్టి ఉంటాయి కదండి. అలా పురుగులు పట్టకుండా మన ఇంట్లో యూజ్ చేసే తక్కువ రేటుకొచ్చే 4 ఎండుమిరపకాయలను తీసుకొని బియ్యంలో ఒక్కొక్కటిగా 4 పక్కల పెట్టుకొని స్టోర్ చేసుకున్నట్లయితే మన బియ్యానికి పురుగులు అసలు పట్టవండి. టిప్ నెంబర్ 6. మన ఇంట్లో ఉల్లిపాయలు ఉంటాయి కదండి. అదే ఒక ఉల్లిపాయ కోయడానికి ఏం ప్రాబ్లం ఉండదండి. అదే ఎక్కువ ఉల్లిపాయలు కొయ్యాలంటే మన కళ్ళల్లో నుంచి కళ్ళు మంట పుట్టి నీళ్ళు వస్తాయి కదండి. ఒక గ్లాస్ తీసుకొని మనం కోసినప్పుడల్లా షాక్ని గ్లాస్లో ముంచి కోసినట్లయితే మన కళ్ళనేవి మంట పుట్టకుండా ఉంటాయండి. మనం కోసినప్పుడు మన ఉల్లిపాయ చెక్కలు మిగిలిపోతూ ఉంటాయి కదండి. అవి బూజు పట్టడం, ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఉల్లిపాయ స్మెల్ రావడం జరుగుతుంది కదండి. అదే మనం వంటకు యూజ్ చేసి కొంచెం నూనె తీసుకొని ఉల్లిపాయ నిండా పోసినట్లయితే స్మెల్ కూడా రాకుండా ఉంటాయండి. టిప్ నెంబర్ 7. మన ఇంట్లో దోస పెనాలు ఉంటాయి కదండి. అవి వాడే కుందుగా బ్లాక్గా అయిపోతాయి. వాటిని క్లీన్ చేసుకోవడానికి మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఒక గరిటె సహాయంతో క్లీన్ చేసుకొని మళ్ళీ స్టవ్ వెలిగించి పెనం పెట్టుకొని వాటర్ పోసి
మన ఇంట్లో యూజ్ చేస్తాం కదండీ! గారెలు పొంగడానికి, పునుగులు పొంగటానికి తినే సోడాను కొంచెం వేసి మన ఇంట్లో యూజ్ చేసే ఏ సరుపైనా పర్వాలేదండి. కొంచెం యాడ్ చేసుకొని మనం పెనం చుట్టూ ఒకసారి స్ప్రెడ్ చేసుకొని వాటర్‌లో మిక్స్ అయ్యేటట్టు ఈ సర్పను, తినే సోడా పెనం నిండా కలిపినట్లయితే ఆ పెనం అనేది కొంచెం మురికంతా మనం వేడి చేయడం వల్ల నురగ వచ్చి మురికంతా వాటర్‌లోకి క్లీన్ అవుతుందండి. మీరే చూడండండి. ఆ వాటర్ అనేవి మనం వేడి చేసి కుందుగా బ్లాక్ కలర్‌లో అయిపోతాయండి. ఒక 10 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఆ పెనాన్ని తీసుకొని చల్లారిన తర్వాత మనం అంట్లు తోముతాం కదండీ! ఆ స్క్రబ్బర్‌తో బాగా రుద్దినట్లయితే మన పెనం అనేది కొంచెం కొంచెంగా మురికిపోతూ ఉంటుందండి. ఇలా మాడిపోయినట్లు ఉన్న పెనం మనం యూజ్ చేస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనం ఈ ట్రిప్ సహాయంతో మన అట్లు పెనాన్ని తళతళ మెరిసేటట్లు చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 8 మనం రోజు ఇంట్లో ఆమ్లెట్ వేసుకుంటాం కదండీ! ఆ ఆమ్లెట్ వేసినప్పుడు ఆమ్లెట్‌లో ఉండలుగా కారం ఉండలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఆ కారం అనేది ఆమ్లెట్ వేసినప్పుడు ఉండలు రాకుండా ఉండడానికి కారం, సాల్టు వేసినప్పుడు మనం 3 స్పూన్స్ వాటర్ కానీ, ఆయిల్ కానీ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకున్నట్టయితే మనం ఆమ్లెట్ వేసినప్పుడు కారం ఉండలు అక్కడక్కడ తగలకుండా ఉంటాయండి. ఇలా కారం, సాల్ట్ ఈవెన్‌గా ఎగ్‌లోకి మిక్స్ అయ్యి ఉండడం వల్ల మన ఆమ్లెట్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చూడండండి వీడియోలో మన ఎగ్ బ్యాటర్ ఉప్పు, కారం ఎలా మిక్స్ అయ్యి ఈవెన్‌గా మిక్స్ అవుతుందో చూడండండి మీరే. అసలు ఎక్కడ కారం ఉండలు కనిపించవండి. ఈ ట్రిప్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చెయ్యండండి. మీకు ఇంకేమన్నా వీడియోస్ కావాలంటే నాకు కమెంట్ చేస్తే మీకు మీ నేమ్ చదివి వీడియోస్ పెడతానండి. టిప్ నెంబర్ 9 మన హెయిర్ అనేది ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా మన హెయిర్‌కి అన్ని పోషకాలు లభించి హెయిర్ అనేది బ్లాక్‌గా ఉండడానికి, చుండ్రు ఎక్కువగా పట్టకుండా ఉండడానికి ఈ ట్రిప్ ఉపయోగపడుతుందండి. మనం డైరెక్ట్‌గా మన హెయిర్‌కి షాంపూ పెట్టినట్లయితే కెమికల్ పట్టి మన హెయిర్ అనేది పాడైపోతుందండి. అదే మన ఇంట్లో యూజ్ చేసే గెంజి ఉంటాయి కదండీ! ఆ గెంజిని వేస్ట్‌గా పడేయకుండా ఆ గెంజిలో మన ఏదైనా యూజ్ చేసే షాంపూని వేసి నురగొచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకొని హెయిర్‌కి పెడితే హెయిర్ అనేది చాలా బ్లాక్‌గా, సిల్కీగా ఉంటుందండి. ఈ ట్రిప్స్ మీకు నచ్చినట్లయితే మా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కన బెల్ ఐకాన్ ఉండిద్దండి, యాక్టివేట్ చేయండి. మా వీడియోస్ నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.